సంక్రాంతి శుభాకాంక్షలండి. ఎందుకంటే మేము ఆ రోజే బాపట్ల వెళ్తున్నాము. పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండీ! ఇంకా బాపట్ల బీచ్‌కి, సూర్యలంక బీచ్‌కి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడి నుంచి మా ప్రయాణం ఎలా ఉండిద్దో ఒకసారి చూసేయండి. ఇంకా బైక్ మీద వెళ్ళిపోయామండి. విజయవాడ నుంచి బాపట్లకి బైక్ మీద వెళ్ళిపోయాము. ఇంకా బస్సుకి, ట్రైన్‌కి కానీ వెళ్దాం అనుకుంటే అసలు అప్పటికి బాగా ఫుల్ జనాలయిపోయారు. ఇంకా మా వారు అన్నారు, "వద్దులే పిల్లలతో ఇబ్బంది అయిపోద్ది. మనం బైక్ మీద వెళ్ళిపోయి వద్దాము. ఇక్కడ తొందరగా వెళ్ళిపోవచ్చు కదా!" అని చెప్పి ఇంకా మేము ఎక్కువ దూర ప్రయాణాలు కూడా బైక్ మీద చేయడం మాకు అలవాటండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా బండి మీద వెళ్ళిపోయాము. మేము నసరాపేటలో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి విజయవాడకి రావడానికి కూడా అంటే విజయవాడలో ఎక్కువ రోజులు ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడైతే బైక్ మీదే వచ్చేవాళ్ళము. లేదా ఒక 2 రోజులు పని ఉందనుకుంటే గనక బస్‌కి వచ్చేవాళ్ళం. అలా మాకైతే అలవాటైపోయింది బైక్ అనేది. ఇంక అందుకే బైక్ మీదైతే వెళ్ళిపోయామండి. ఇంకా వదిన వాళ్ళని కూడా రమ్మన్నాం. కానీ వాళ్ళకి కుదరలేదు. అలాగే మా పిన్ని వాళ్ళని కూడా రమ్మంటే అందరికీ బిజీ అయిపోయారు. ఇంకా అందుకని ఎవరు రాలేదు. ఇంకా మేము మాత్రమే వెళ్ళేసి వచ్చామండి. అంటే ముందుగానే చెప్పుంటే గనక వచ్చేవాళ్ళు. కానీ మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం కాబట్టి ఎవరికీ కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా అందరం అనుకొని వస్తాము. పోయినసారి కూడా మేము అందరం అనుకొని వెళ్ళాం కానీ అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇంక ఈసారి స్టార్ట్ చేసినప్పుడైతే అనుకోకుండా మేము స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఎవరు రాలేదండి. ఇంకా ఒక చోట ఆగాము చాలాసేపు కూర్చున్నాం కదా! ఇంకా పిల్లలు కూడా కాసేపు దిగి ఆడుకుంటున్నారు అక్కడ. ఇంకా మా వారైతే అనుకోకుండా అసలు నేను మా డ్యాడీకి అయితే ఫోన్ చేసి కూడా చెప్పలేదండి అప్పుడు. ఇంకా మా వారు ఫోన్ చేసి వస్తున్నాము అని చెప్పి అనేసరికి అంటే నేను వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావాలి కదా అని చెప్పి నేను ఎందుకులే చెప్పేదని చెప్పి నేనేం కాల్ కూడా చేయలేదు. ఇంకా మా వారు వస్తున్నాం అనగానే వాళ్ళైతే ఇంటికి రావాల్సిందే అని చెప్పి పట్టుపడ్డారు. ఇంకా సర్లే అని ఇంకా అటు వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడి నుంచి అయితే డ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చాలా తొందరగా వెళ్ళిపోయామండి. అంటే వెళ్ళేటప్పుడైతే తొందరగానే వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే ఎంత చక్కగా ఉందంటే ఎన్ని పొలాలంటే చాలా బాగున్నాయి. ఇంకా చల్లటి గాలొస్తుంది. ఇంకా అప్పటికి ఎండ కూడా ఎక్కువ లేదండి. ఇంక ఇదొచ్చేసరికి బాపట్ల ఫ్లైఓవర్ ఏసేశారు. ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చూశాను ఇక్కడ. అంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళము. ఇంకా ఇక్కడికొచ్చి బాగా బ్రిడ్జి మీద వాకింగ్ అని అలా చేసేవాళ్ళమండి. ఇక్కడ నుంచి ఇంటికెళ్ళిపోయాం. ఇదిగోండి ఇదొచ్చేసి డ్యాడీ వాళ్ళ ఇల్లు. ఇంకా మేము ఇంటికొచ్చేసాము విజయవాడ నుంచి. ఇంకా ఫస్ట్ ఇక్కడ మా తమ్ముడిని అలాగే మా అమ్మని కూడా తీసుకెళ్ళామండి. ఇంకా డ్యాడీ టైలర్ అండి. బాపట్ల బస్ స్టాండ్ దగ్గర ఉండేది మా డ్యాడీ షాప్ అనేది. సెంటర్‌లో పెట్టేవారు. అయితే ఇప్పుడైతే ఏం లేదండి. ఇక్కడ ఒక గదిలో పెట్టేసుకున్నారు షాప్ లాగా. ఇదిగోండి బయటకొచ్చేసరికి ఇదంతా ఓపెన్ ప్లేసు. బయటొచ్చి వరి చేను అంటారు కదండీ! అదంతా అక్కడ బాగుండేది. వేసినప్పుడైతే భలే ఉండేదక్కడ. ఇదిగోండి ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఈ ముందు రేకుల షెడ్ ఉంది కదా! ఇది కూడా డ్యాడీ వాళ్ళదే. అయితే నా పెళ్ళికైతే అది అమ్మేసి ఇంకా ఇక్కడ ఇల్లైతే కట్టారండి. నా పెళ్ళప్పుడు ఆ స్థలం అనేది అమ్మేశారు. ఇంకా తర్వాత చిన్నగా కట్టేసుకోవచ్చులే అని చెప్పి ఆ ఇల్లు అలా ఉంచేశారు. ఇంకా మా డ్యాడీ అయితే బాయ్ చెప్తున్నారు. ఇంకా మా తమ్ముడు అలాగే మా అమ్మ వచ్చి ముందు బైక్ మీద వెళ్తున్నారు. మేము వెనకాల వచ్చేస్తున్నాము. ఇదొచ్చి చర్చి అండి. మా డ్యాడీ వెళ్ళే చర్చి అక్కడ. ఇంకా ఆ చర్చిలోనే డ్యాడీ కూడా అభిషేకం తీసుకున్నాడు. అంటే సంఘ పెద్దగా. ఇంకా పాస్టర్ గారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా మా నాన్నగారే మొత్తం చూసుకుంటారన్నమాట. ఇంకా అక్కడి నుంచి నేరుగా బాపట్ల బీచ్ వస్తుందంటే అసలు పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు మాటలైతే చెప్పలేము. ఇంకెళ్ళేసరికి నేనైతే షాక్ అయిపోయాను. ఎంతమంది జనాలో తెలుసా అక్కడ. చాలామంది ఉన్నారండి. ఇంకా నేను అలాగే వెనకాల ఉన్నది మా అమ్మ అండి. ఇంకా తమ్ముడు అలాగే పిల్లలం అందరం కలిసి వెళ్ళిపోయాము. మా అమ్మ అయితే ఎక్కువసేపు ఆడుకోలేదు. పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా పిల్లల దగ్గర కూర్చున్నారు. ఇంకా నేను ఇంకా మా వారు మా తమ్ముడైతే ఏం మాట్లాడుకున్నామంటే ఇంక చిన్న పిల్లలం అయిపోయాం. ఇంకా బీచ్‌కి వెళ్తే ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇంకా చిన్నపిల్లలు అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఈ వీడియో ఎప్పుడో నేను పోస్ట్ చేయాల్సింది. అయితే పెట్టగానే వెంటనే కాపీరైట్ పడిపోయింది. ఎందుకు ఏంటని అనుకుంటే నేను ఒక సాంగ్ పెట్టాను. దానివల్ల కాపీరైట్ అయితే పడిందండి. అందుకని మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ వాయిస్ అనేది ఇస్తున్నాను. అంటే ఇంత లాంగ్‌కి నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా కొన్ని తలుచుకొని ఇంకా నా చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా కొన్ని యాడ్ చేసి మీకు చెప్తున్నాను. ఇంకా చిన్నప్పుడైతే నేను కూడా ఎప్పుడో ఒక 4, 5 సార్లు అయితే వచ్చాను. పెళ్ళైన
తర్వాత ఒక 3 సార్లు వచ్చానండి. అది కూడా మా వారితోనే కలిసొచ్చాను. తర్వాత పిల్లలు, మా వారు, వదిన వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా అమ్మమ్మ, పిన్ని వాళ్ళతో అయితే ఒకసారొచ్చాను. అది కూడా అనుకోకుండా వచ్చాను. ఇంకా అప్పుడైతే అనిపించింది పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుండు కదా అని చెప్పి. కానీ జర్నీ చేసినప్పుడైతే ట్రైన్‌కెళ్ళాం మేమప్పుడు. అసలు ఎంతమంది పిల్లలైతే మేము మా పిన్ని పిల్లలు కూడా అసలైతే అనవసరంగా వచ్చాం కదా అనిపించింది అప్పుడు. అంత ఫుల్‌గా అయిపోయారు జనాలనేది. ఇంకా పోనీలే పిల్లల్ని కూడా తీసుకురాకుండా మంచి పని చేశాను అనిపించింది నాకప్పుడు. ఇంకా అప్పుడైతే పిన్ని వాళ్ళమందరం బాగా ఎంజాయ్ చేశారు. అయితే వాళ్ళు బయటున్నప్పుడు నేను, పిల్లలు అందరం కలిసి లోపల ఆడుకున్నాము. ఇంకా మేము బయటికి రాగానే వాళ్ళు లోపలికెళ్ళిపోయారు. ఇంకా నేను వెంటనే స్నానాలు అయన్నీ చేసేసి, మేము పోయినసారి ఏ ప్లేస్‌లో అయితే ఎక్కడైతే కూర్చున్నామో అక్కడికెళ్ళి ఆ ప్లేస్‌లోనే కూర్చున్నాము. నాకు ఆ ప్లేస్ చూడగానే పోయినసారి ఇక్కడే కదా మేమందరం కూర్చుంది, ఇక్కడే కదా ఫుడ్ తిన్నాం. అంటే అప్పుడు మార్నింగ్ 2:30 ఆ టైంకే లెగిసిపోయి అందరం ఫుడ్ అని అయన్నీ ప్రిపేర్ చేశారండి. చికెను, పలావ్ అని చెప్పి అమ్మమ్మ వాళ్ళు. ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళగానే ఇక్కడే అన్నీ వండుకొని తీసుకొచ్చాము, ఇక్కడేం తినకుండా. ఇంకా తినేసి ఇంకా అప్పుడు బయలుదేరిపోయాము. ఇదిగోండి ఇంకా పిల్లలు చూసారు కదా! ఇంకా నేను అప్పుడు చెప్పాను, నేను ఊరెళ్ళాను, ఇలా బీచ్‌కెళ్ళానంటే నన్నెందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పి ఏడ్చారు. నిజమే కదా! అప్పుడు పిల్లల్నైతే తీసుకురాలేదండి. ఎందుకంటే మేము వచ్చేటప్పుడే ఫుల్ జనాలైపోయారు ట్రైన్ మొత్తం. మేమైతే బాపట్ల స్టేషన్‌లో ట్రైన్ ఎక్కినప్పుడు ఎక్కడైతే నుంచున్నామో విజయవాడ వచ్చేదాకా అలాగే నుంచున్నామండి. అసలు పోయినసారి మేము వచ్చినప్పుడు బాబాయోళ్ళతో. ఇంకా ఈసారి బండి మీద నాకు ఎందుకో మంచిదనిపించి ఇంకెళ్ళిపోయాము. మా పాప చూసారా, చిన్న చిన్న గవ్వలు ఉంటాయి కదండీ! ఆ గవ్వలేదో అంటారు కదా! అయి తోముతుంది ఇసుకలో కూర్చొని. ఇంకా ఇంద్ర అలాగే జాయ్ అయితే ఇంకా ఇసుక మీద వేసుకొని సబ్బులాగా రుద్దుకుంటున్నారు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళైతే వేసేసుకుంటున్నారు. అది కళ్ళలో పడితే చాలా డేంజర్ అండి. ఇసుక అనేది కనిపించదు కదా, గుచ్చుకుంటానే ఉంటుంది. జాగ్రత్తగా ఆడుకోవాలి ఇక్కడ. ఇంకా మా వాడికి అప్పుడే చెప్తున్నా, వద్దురా ఈ బాకరా అని చెప్తే అసలు వాడు నా మాటే వినట్లేదు. ఇంకా ఇంకా లాస్ట్‌లో నా మాట ఎట్టాగో వినేసాడు. ఇంకా పిల్లలైతే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ వెళ్ళిపోతారా అని చెప్పి. ఇంకా వాళ్ళని ఇక్కడిక్కడే ఆడుకోండి అని చెప్పి ఇంకా వెనక్కి లాగేసాము. ముందుకైతే పంపియలేదండి. ఇంకా చాలాసేపు ఆడుకున్నారు వాళ్ళు. ఇంకా నేనైతే ఇంక బయటకొచ్చేస్తున్నాను, కాసేపు లోపలికెళ్తున్నాను. అసలు వాటర్ అయితే ఎంత చల్లగున్నాయంటే చాలా చల్లగున్నాయండి. అందులో పిల్లలకి ఏం తెలీదు కదా! వాళ్ళకి మునిగినప్పుడు నోట్లోకి నీళ్ళనేది వెళ్ళిపోతున్నాయి. ఇంకా మా వదినోళ్ళ పిల్లోడైతే బయటికొచ్చి వాళ్ళ మామయ్యతో చెప్తున్నాడు, "ఆ! మామ ఎవరో ఇక్కడ ఉప్పు కలిపాడు నీళ్ళల్లో, చూడు ఎంత ఉప్పగా ఉన్నాయో" అని చెప్పి. ఇంకా ఆ మాట నేను వెళ్ళగానే చెప్పడం, అసలు ఎంతసేపు నవ్వుకున్నామంటే పక్కనోళ్ళు కూడా ఆ మాట వినగానే ఎంతసేపు నవ్వారో. నిజంగా తెలీదు కదండీ చిన్నపిల్లలకి ఆడుకునేటప్పుడు. ఇంకా మేము కూడా చిన్నప్పుడైతే ఇక్కడ ఆడుకునే వాళ్ళమండి. అయితే బయటకొచ్చి ఇసుకతో ఇల్లులు అవన్నీ కట్టేవాళ్ళం. మా పాప అయితే ఇంకా వెనక్క కూర్చొని ఇంకా అవన్నీ వెతుకుతా ఉంది, నాకు దొరికిద్ది కదా అది ఇది అని చెప్పి. ఇంకా ఇదిగోండి గవ్వలు అవన్నీ ఎతుకుతుంది. ఇదిగో చూడండి వచ్చేసింది గబా గబా ఎతికి. అవన్నీ దొరుకుతున్నాయి నాకు మట్లో అని చెప్పి ఇంకా వెళ్ళి ఆడుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని తీసుకెళ్తున్నారు కదా, నేను వస్తానని చెప్పి ఇంక ముందుకైతే వెళ్తుంది ఆడుకోవడానికి. ఇంకా అప్పటికి భయం వేస్తుంది. ఇంకా ఇక్కడ ఆడుకున్నంతసేపు ఏం లేదండి, ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆడుతుంటూ ఉండిద్ది. వీళ్ళు కాసేపు కూర్చొని ఆడుకున్నారు కదా, ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నేను అలాగే మా వారు వెళ్ళాము. మా తమ్ముడైతే ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయాడు. వాడు కనిపించలేదు వెళ్ళిన కాడి నుంచి, వాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఇంక వీళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారు పిల్లలిద్దరూ. ఇంకా అలా కాదని చెప్పి అరిచేసరికి ఇంక పక్కకు వచ్చేసారు. చాలాసేపు ఆడుకున్నారండి. మా పిల్లలు ఉన్నారు కదండీ, అంత వయసులో మేమున్నప్పుడు నేను మా తాతయ్యతో అలాగే అందరూ మా పిన్ని వాళ్ళు కానీ, అప్పటికి మా పిన్ని వాళ్ళకి మ్యారేజ్ ఏం కాలేదండి. మా డ్యాడీ వాళ్ళకి అలాగే మా పెద్ద పిన్నికి అయితే అయ్యింది. ఇంకా మేమందరం కలిసి నాగపట్నం వెళ్ళేవాళ్ళము. అప్పుడు తాతయ్యకి పాస్ ఉండేది, రైల్వే ఎంప్లాయ్ కదా, తనకి పాస్ రాపిచ్చుకుంటే ఇంకా దాని ద్వారా వెళ్ళేవాళ్ళమండి. ఇంకా అప్పుడు అక్కడికెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా అండి గ్రూప్ ఫోటో అయితే ఖచ్చితంగా దిగేవాళ్ళము. ఇంకా అక్కడక్కడ ఫోటోలైతే దిగేవాళ్ళం. కానీ అక్కడ మా తాతయ్య, అమ్మమ్మ అయితే కర్రీస్ చేసేటప్పుడైతే 2 పెద్ద పెద్ద చేపలు తీసుకునేవాళ్ళు. ఒక పెద్ద చేప వచ్చి కర్రీకి, ఒక
ఇంకో పెద్ద చేప వచ్చి ఫ్రైకి. అలా నచ్చినట్టు బాగా కుక్ చేసేవాళ్ళు. అలాగే ఇక్కడ నుంచి క్రిస్టమస్ కానీ సెలవులప్పుడు మేము వెళ్తున్నాం అన్నప్పుడైతే చక్రాలు, చెక్కలు అవన్నీ చేసుకొని అవి కూడా ప్యాకింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళమండి. ట్రైన్లో అలాగే బస్సులో కూర్చొని అలా తింటూ ఉండేవాళ్ళము. ఇంకా ఇంకా వీళ్ళని చూస్తుంటే నేను మా చెల్లె అండి అప్పుడు. ఇంకా పిన్ని వాళ్ళకి మ్యారేజ్ కాలేదని చెప్పా కదా! అప్పుడు ఇంకెవరు లేరు చెల్లిళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ. ఇంకా అప్పుడు నేను చెల్లె కాబట్టి మాకేం కావాలో అయన్నీ కొనిచ్చేవాళ్ళు. బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకా మా పిన్ని వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి, పిల్లలు పుట్టేసరికి మా తాత రిటైర్డ్ కూడా అయిపోయారండి. ఇంకా అప్పటికి పిల్లలు ఉన్నారు కానీ, ఇంకా అందరూ పెద్దవాళ్ళు కాదు, చిన్న పిల్లలు. ఇంక అందుకని ఇంకా అప్పుడైతే రాలేదు. ఇంకా తాత, అమ్మమ్మ కాకుండా పిన్ని వాళ్ళైతే అప్పుడు ఒకసారి వెళ్ళారు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ వెళ్ళలేదండి. ఇంకా ఒకసారి అనుకొని వెళ్ళాలి అందరూ. అప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే మళ్ళీ నేను పోస్ట్ చేస్తానండి. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేవాళ్ళా? అంటే ఎక్కడికైనా దూర ప్రయాణాలు కానీ, నాగపట్నం కానీ ఎక్కడికైనా వెళ్ళారా? మా వారైతే పెళ్ళి కాకముందు ఫ్లైట్లో వెళ్ళారంట. అది కూడా ఆఫీస్ వర్క్ మీద ఫ్లైట్లోనే వెళ్ళేసి మళ్ళీ రావడం అలా అయిందంట. అప్పుడు ఒక గంటలోనే వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ట్రైన్ అయితే ఒక 2 రోజులు పట్టిద్ది అని చెప్పి అంటున్నారు. నేను అడిగాను, "నువ్వు వెళ్ళావు కదా ఫ్లైట్‌లో, మమ్మల్ని కూడా తీసుకెళ్ళంటే," "ఖచ్చితంగా తీసుకెళ్తాను, వెళ్దాము కుదిరితే" అని చెప్పి అన్నారు. కానీ అది ఎప్పటికైద్దో తెలీదు కానీ, ఈ లోపల ఇంకా కుదిరితే ట్రైన్‌కైనా సరే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఈసారి నాగపట్నం అయితే వెళ్ళాలండి. అలానే సంక్రాంతికి ఏమేమి స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఈసారి నేను ఖచ్చితంగా కజ్జికాయలు మాత్రం వదిలిపెట్టను. ఇంకా పిల్లలైతే ఆడుకొని బయటకొచ్చేసారండి. బట్టలు కూడా మార్చేసుకున్నారు. ఇంకా నేను అలాగే మా వారు కూడా వెళ్ళి కాసేపు ఆడుకొని వచ్చాము. వాటర్ అయితే ఎంత చల్లగున్నాయంటే ఇంకా నేనైతే ఎక్కువ దూరం వెళ్ళలేదండి, వచ్చేసాను. ఇంకా మా వారైతే అసలు ఇక్కడ దాకా గొంతు కాడ దాకా వెళ్ళి మునిగి అసలు బయటకొచ్చేసారు. చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా నేను కూడా అక్కడ దాకా వెళ్ళాను కానీ నాకెందుకో భయమేసింది. ఇంకా నేను బయటకొచ్చేసాను. ఇంకా కాసేపటికి వీళ్ళు కూడా వచ్చేసారండి. ఇంకా 5:30 అలా అయిపోతుంది. అప్పటికే టైం అయిపోయింది, వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారండి. ఇంకా మేము వచ్చేసేటప్పుడు ఎండి చేపలు అలాగే కొన్ని ఎండి రొయ్యలు తీసుకొని వచ్చేసాము. ఇంకా పిల్లలకి ఏం కావాలో అవి కూడా కొనిచ్చేసామండి. ఇంకా వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే పోలీసులు చాలామంది వచ్చేసారు. అది వరకు అక్కడే ఏదో అయిందంట, అందుకని చెప్పి ఎవరో చనిపోయారు లోపలికి వెళ్ళిపోయి అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసారు చాలామంది. పంపించేస్తున్నారండి టైం అయిపోయిందని చెప్పి, ఎక్కువసేపు వద్దని చెప్పి. ఇంకా మేము వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ అంటున్నారు, ఈవినింగ్ అయితే ఖచ్చితంగా గేట్ ఉంటుంది అక్కడ, మెయిన్ గేట్ అని, అక్కడ దాకా వస్తాయి వాటర్. ఇంకా మనకి తెలియదు, ఉండి ఉండి పెరిగిపోతాయి అంట అక్కడ. అందుకని చెప్పి అందుకే తొందర పంపించేశారు. సంక్రాంతి కదా అని చెప్పి కాసేపు వదిలేశారు కానీ అసలైతే టైం టు టైం అయితే ఖచ్చితంగా పంపించేస్తారంటండి. ఇంకా నైట్ చీకటి పడిపోతుంది. ఇంకా మేము అదే బట్టల మీద వచ్చేసాము. ఇంకా అక్కడ మార్చుకోవాలన్నా ఫుల్గా ఉన్నారు జనాలు. ఇంకెందుకులే ఇల్లు దగ్గరే కదా అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి డాడీ అయితే ఇంకా బట్టలు కుడతానే ఉన్నారు. ఇంకా మేము వచ్చాము కదా, ఏం తింటారమ్మా, ఏం కావాలి అది ఇది అని చెప్పి అడిగారు. ఇంకా ఏం కావాలో తీసుకొచ్చి ఇంకా అమ్మ అయితే వంటగదిలో వంట చేస్తుంది. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. ఇంకా రోజు నైట్ అక్కడే ఉండి ఇంకా మార్నింగ్ కనుమ రోజు అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.